హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరవిందను దూరంగా తీసుకువెళ్ళిపోతున్న మురళి నుంచి అరవిందను కాపాడి విక్కీకి అప్పచెప్పిన రాజ్ పాప గురించి తెలుసుకున్న విక్కీ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక అరవిందను అయితే దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఈలోగా ఇక్కడ చూస్తే విక్కీ అయితే పద్మావతిని అసహించుకుని పద్మావతి వైపు కూడా చూడనని చెప్తాడు. పద్మావతి అయితే మరునాడు ఉద్యోగానికి బయలుదేరుతుంది. నీకు ఎవరు ఉద్యోగం ఇస్తారో వాళ్ళు అయిపోయారంతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక విక్కీ అయితే ఇంకా కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. తన పెళ్లి కోసం తన తల్లి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటుంది. పద్మావతి వర్షంలో ఆడడం చూసి అతనైతే ఇక పద్మావతి లాంటి అమ్మాయి ఉండాలి, అలా ఉంటేనే మనం నేచర్ని ఎంజాయ్ చేయగలమని చెప్పేసి అంటూ తను కూడా దిగి వర్షంలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు పద్మావతితో సహా. ఇక అలా తర్వాత పద్మావతి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పద్మావతికి ఉద్యోగం కూడా ఇస్తాడు. పద్మావతి చలాకీతనం నచ్చి. ఇక ఇక్కడ చూస్తే ఇక మురళి అయితే నీకు భయం లేదు, అసలు నువ్వు భయపడ్డం మానేసావేంటి? నా విశ్వరూపం తెలిసిన తర్వాత భయపడిపోతావనుకున్నాను. ఎందుకు భయపడాలి? ఎవరి కోసం భయపడాలి? నా తమ్ముడి నుంచి నన్ను దూరం చేశావు, అప్పుడే నేను సగం చచ్చాను. కానీ నా పాప కోసం నేను నీ నుంచి నా పాపని కాపాడుకోవడం కోసం ఇప్పటి వరకు నీతో భయపడినట్టు ఉన్నాను. ఇక నా పాపను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చాను. కాబట్టి ఇక నేను భయపడవలసిన పని లేదు. చావుకి కూడా నేను భయపడను. నువ్వు మహా అయితే చంపేస్తావు, కానీ ఇప్పుడు అది కూడా చేయలేవు. నేను చస్తే నీకు ఆస్తి రాదు కదా, నేను సంతకం చేస్తేనే నీకు ఆస్తి వస్తుంది. నేను సంతకం చేయనని చెప్పేసి అరవింద మురళికి రివర్స్ అవుతుంది. సరే, ఎలా సంతకం చేయవో, ఎలా నువ్వు పాప గురించి నిజం చెప్పవో అంతా నేను చూసుకుంటాను. నేనేంటో ఇంకా నీకు తెలిసేలా చేస్తాను. పద, వెళుతున్నాం కదా, ఇక అక్కడ నీ అంతు చూస్తాను. అవసరమైతే నీ శవంతోటైనా నేను సంతకం చేయించుకుంటాను అని చెప్పేసి ఇక అంటూ మురళి అరవిందను బాగా బెదిరిస్తాడు. ఎంత బెదిరించినా అరవింద అయితే భయపడదు. పాపని కాపాడుకున్నానన్న ఒకే ఒక ధైర్యం తనని కాపాడుతూ ఉంటుంది. నా తమ్ముడు ఇక మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాడు, నాకు భయం లేదు అని చెప్పి అనుకుంటూ అరవింద మురళితో బయలుదేరుతుంది. విక్కీ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళతాడు. అలా విక్కీ ఇంటర్వ్యూకి వెళ్ళింది, అలాగే పద్మావతి ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఒకే చోట ఇద్దరికి ఒకే చోట జాబ్స్ అయితే వస్తాయి. కానీ ఇక వాళ్ళిద్దరూ భార్యాభర్తలని చెప్పుకోకుండా ఒకరి మీద ఉన్న కోపంతో ఒకరు ఇక మౌనంగా వేరువేరుగా వర్క్ చేస్తూ ఉంటారు. కాస్త కూస్త పద్మావతికి ఇంప్రెస్ అవుతూ ఉంటాడు ఆ మేనేజర్ అయితే. ఇక ఇక్కడ చూస్తే ఇక మురళి అయితే అరవిందను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. చూడు, నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే జీవితంలో ఎప్పటికీ నీ తమ్ముడు కుటుంబాన్ని నువ్వు కలుసుకోలేవు. నీ తమ్ముడిని ఎప్పటికీ నువ్వు చూడలేవు. నా తమ్ముడిని చూడకపోయినా పర్వాలేదు, నా పాపని నా తమ్ముడు చూసుకుంటాడు. ఏదో ఒక రోజు నా పాపని వాడు కలుసుకుంటాడు అని చెప్పి అంటుందే తప్ప తన దగ్గర పాప ఉన్నట్టుగా అయితే చెప్పదు. అలా ఇక బెదిరించి భయపెట్టి ఊరు దాటించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా ఊరు దాటిస్తూ ఉన్న సమయంలోనే ఇక మురళి కారుకి అడ్డంగా ఒక కారు అయితే వచ్చి ఆగుతుంది. ఆ కారును చూసి ఏంటి, కారును గుద్దాలి అనుకున్నావా, లేకపోతే చావాలి అనుకున్నావా అంటూ కోపంగా మురళి కిందకి దిగుతాడు. అలా దిగేసరికి రాజ్ కూడా అదే కారులోంచి కిందకి దిగుతాడు. రాజుని చూసిన మురళి షాక్ అయిపోతాడు. రాజ్ ఎందుకొచ్చాడు? విక్కీ పంపించాడా? ఇప్పుడు రాజు అరవిందని చూశాడంటే తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఇక కారులో ఉన్న వాళ్లకు సైగలు చేసి అరవింద నోరు నొక్కేమని చెప్పి చెప్తాడు. అరవిందను మాట్లాడకుండా చేయమని చెప్పి చెప్తాడు. ఏంటి నువ్విలా వచ్చావేంటి అని చెప్పి అడిగేసరికి నేనా ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నువ్వు చాలా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నట్టున్నావేంటి బావా, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను వేరే ఊరు, అదే చిన్న పని మీద వెళ్తున్నాను. నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద ఉన్నాను, తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పేసి మురళి అంటూ ఉంటాడు. అయ్యో, తర్వాత మాట్లాడడం ఎందుకు, ఇప్పుడే నేను మాట్లాడతాను కదని చెప్పి కారు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏంటి వీడికి అనుమానం వచ్చిందా ఏంటి అని చెప్పి అంటూ ఇక గుటకలు మింగుతూ ఉంటాడు. ఈలోగా కారు అద్దం పగలగొడతాడు. దాంతో ఒక్కసారి అరవింద కనిపిస్తుంది. ఆ రౌడీలు అరవిందను తీసుకుని వెళ్ళిపోబోతూ ఉండగా రౌడీలను చితకబాది మురళిని చితక్ కొడతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు?
కట్టుకున్న భార్య సంతోషాన్ని చూడకుండా తన ఆస్తి కోసం తన బ్రతుకుతో ఆడుకుంటావా? ఏంటి, ఎవరూ లేరనుకుని అక్కని తీసుకుని వెళ్ళిపోదామనుకున్నావా? అక్కకి అక్కడ విక్కీ ఉంటే ఇక్కడ ఈ రాజ్ తమ్ముడున్నాడు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు నిన్ను. నీకోసం నీ చుట్టాలు వెయిట్ చేస్తున్నారంటూ పోలీసులకు అప్పచెప్తాడు. ఇక అరవిందను తీసుకుని ఇక ఇంటికైతే తిరిగి వస్తాడు. అరవింద ఇంటికి వచ్చిందన్న విషయం తెలుసుకున్న విక్కీ ఆఘమేఘాల మీద ఇంటికి తిరిగి వస్తాడు. అరవిందను చూసి, అక్క అక్క ఎలా ఉన్నావు అక్క, బాగున్నావా? ఆ రాక్షసుడు నిన్నేం చేయలేదు కదా అని చెప్పి అంటూ ఉండగానే, బాగున్నాను విక్కీ, బాగానే ఉన్నాను. ఇక రాజు నన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడు ఆస్తి కోసం ఏం చేసేవాడో ఏంటో అని చెప్పి అంటూ ఉండగానే, సరే ఇదంతా తర్వాత విషయం. పాప ఎక్కడ్రా? పాప ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అక్క? నేను నిన్ను అడగాలి అనుకుంటున్నాను. పాప ఎక్కడా? అమ్మ ఎక్కడుంది? అమ్మని లోపల నిద్రపోతుందా? ఏం మాట్లాడుతున్నారా? పాపని నీ కారులోనే కదా వదిలిపెట్టాను. నీ కారులో పాప ఇక నీ దగ్గరికి చేరుతుందని, ఆ రాక్షసుడి కంట పడకుండా ఉంటుందని చెప్పి పాప నీ కారులోనే పెట్టానురా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క? అంటే ఆ పాప అవును, పాప నీ కారులోనే ఉండాలి. ఏమైంది? పాప ఎక్కడుంది? అయ్యో, అమ్మని గుర్తించలేని గుడ్డివాణ్ణి అయిపోయి ఇక ఇప్పుడున్న పరిస్థితిలో పాపని చూడడం కష్టమని చెప్పి పాపని అనాథాశ్రమంలో వదిలేశాను. ఎంత పని చేశావురా? ఆ మురళీగాడికి కనుక దొరికింది అంటే పాపని చంపేస్తాడు. సరే నువ్వేం కంగారు పడకక్క, పాప ఆశ్రమంలోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ప్రస్తుతానికి వాడికేం తెలియదు కాబట్టి మేము వెంటనే వెళ్ళి పాపని తీసుకొస్తామని చెప్పేసి ఆశ్రమం దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళేసరికి పాపని దత్తత తీసుకోవడానికి అక్కడికి ఎవరో ఇద్దరు పేరెంట్స్ అయితే వస్తారు. ఈలోగా పాప మా పాపే అని నాకు తెలియని పరిస్థితిలో ఇక్కడ వదిలేశానని తన సొంత అక్క కూతురే అని ఇక అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసేసి పాపని అయితే తిరిగి తెచ్చుకుంటాడు. అలా రాజు అరవిందని కాపాడడం ఇక తన చేతిలోకి వచ్చిందే తన తల్లి అని విక్కీ తెలుసుకోవడం. అలా ఇక అరవింద పాప అయితే విక్కీ దగ్గరికి చేరుతారు. విక్కీ కూడా పద్మావతి మీద కోపాన్ని తగ్గించుకుంటాడు. పద్మావతి తన అక్కని కాపాడడం కోసం ఇదంతా చేసిందని తెలుసుకుంటాడు. రాజు కారణంగా మళ్ళీ తిరిగి ఆ కుటుంబం అంతా ఒకటవడమే కాకుండా మురళి జైల్లో శిక్ష కూడా పడుతుంది. రాజ్, ఇదంతా నీ కారణంగానే అని చెప్పి అంటూ ఉండగానే, నాదే ముందరా పద్మావతి నాకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది. పద్మావతి అరవింద్ అక్కని కాపాడమని అడిగింది. అప్పుడే నేను ఇక అరవింద్ అక్క విషయంలో నిఘా పెట్టడంతో వాడు ఊరు వదిలి తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా నాకు కనిపించాడు అని చెప్పేసి ఇక రాజ్ అయితే చెప్పడంతో పద్మావతి మీద మరింత ప్రేమ పెరుగుతుంది విక్కీకి అయితే. అలా పద్మావతిని విక్కీ అర్థం చేసుకుంటాడు. ఇక రాజు తనని కాపాడడంతో ఆ కుటుంబం అంతా సంతోషంగా మళ్ళీ తిరిగి కొత్త ప్రయాణాన్ని మొదలు పెడతారు పాపతో. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. విక్కీ పద్మావతులు కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.